ఏదో విధంగా ఉంటుంది. కోడూరు అంతా ఒక రౌండ్ వేసా స్టార్ట్ చేసి, ఒక్క డ్రాప్ కూడా అయితే లేదు. ఒకరు ఎన్ని ఆటోలు ఉన్నాయి చేయడం వరుసగా. సగం రోడ్డుకి ఆటోలే ఉంటాయి బస్ స్టాండ్లో. ఇక్కడ బస్ స్టాండ్లో కానీ అటు చిట్టూరు రూట్లో కానీ. ఫస్ట్ డ్రాప్ చూశారు కదా, ఈ షీటు అక్కకు బాగా నచ్చింది, చాలా బాగుంది, ఐడియా మంచిది ఉంది. ఈ కోడూరు ఆటోలో నేను చూడలేదు, చాలా బాగా చేశారు అబ్బాయి అయింది. అంతకుముందు అంతా మాది బ్యాన్ పోయి వచ్చినామా, పనుకున్నామా, తిన్నామా, తిరిగి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్. ఇవాళ డిసెంబర్ 28, 9:57 అయితే అవుతుంది టైము. చూడండి, ఆటో దగ్గర అయితే స్టార్ట్ చేశాను. ఇవాళ ఏ విధంగా ఉంటుందో చూసాము. నిన్నైతే నీట్గా క్లీన్ చేసాను. ఆటో ఏటి దగ్గరికి తీసుకెళ్ళి రివర్ దగ్గర మొత్తం అంతా క్లీన్ చేశాను అనమాట నీట్గా. ఇక దగ్గరలో సర్వీస్ అయితే ఉంది. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు తిరుగున్నాయంటే చూపిస్తాను చూడండి. 784 కిలోమీటర్స్ అయితే తిరిగేశాను. సో డెలివరీ తీసుకున్నప్పటి నుంచి 783 కిలోమీటర్స్ తిరిగాను. 1000 కిలోమీటర్స్ బిలో అయితే వెళ్ళాలా. 950, 1000 కిలోమీటర్స్ మధ్యలో అయితే రమ్మన్నారు. సో 900 కిలోమీటర్స్ వచ్చినప్పుడు సర్వీస్కి అయితే తిరుపతికి వెళ్ళిపోతాను. అక్కడ సర్వీస్ చేయించుకొని అయితే రావాలా. మెయిన్గా కోడూరులో షోరూమ్ అయితే లేదు, టీవీఎస్ షోరూము. సో డిసెంబర్ 28 సాటర్డే అరౌండ్ 10 o'clock టైము. సో ఇప్పుడైతే ట్రిప్ స్టార్ట్ చేసిన. మార్నింగ్ స్కూల్కి వెళ్ళి స్కూల్ డ్యూటీ అయితే పూర్తి చేసుకున్నాను. రన్నింగ్ కూడా అరౌండ్ 4 km అయితే రన్ చేశాను అనమాట. చూపిస్తాను, చాలామంది అయితే నమ్మరు. చూస్తాను, గూగుల్ ఫిట్ ఓపెన్ చేశాను. 4.9 km చూసారా, 4.9 km. సో రన్నింగ్ అయిపోయింది, స్కూల్ డ్యూటీ అయిపోయింది, మొత్తం రెడీ చేసి ఇప్పుడు ఆటోకి అయితే వచ్చేసాను. సో ఇప్పుడు వెళ్దాము, ఏ విధంగా ట్రిప్స్ పడతాయో చూద్దాము. స్టార్ట్ అయితే అవుతున్నా ఇంటి దగ్గర నుంచి. టిఫిన్ అయితే చేసా. ఇక చూడాలా ఏ విధంగా ఉంటాయో ట్రిప్స్ అనేటివి. ఏదైనా బైపాస్ దగ్గర రోడ్డు క్రాస్ చేయాలంటే చుక్కలు కనిపించేస్తాయి. వస్తూనే ఉంటాయి వెహికల్స్, చూసుకొని అయితే క్రాస్ అవ్వాలా. చూసారా క్రాస్ అవ్వడానికి ఎంతసేపు పట్టిందో. సో మీకు కానీ వీడియోస్ నచ్చుతున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోకి. అప్పటికే చాలామందికి అయితే రీచ్ అవుతుంది. చెప్పుకుంటేనే ఏదో విధంగా ఉంటుంది. కోడూరు అంతా ఒక రౌండ్ వేసా స్టార్ట్ చేసి, ఒక్క డ్రాప్ కూడా అయితే లేదు, ఒక్కరు కూడా ఎక్కలేదు. ఆ విధంగా తిరుగుతున్నాయి ఆటోలు అనేటివి. మనుషుల్ని వెయిట్ చేయకుండా తిరుగుతున్నాయి అన్నమాట. ట్యాగలు మాత్రం ట్యాగలు వేసుకొని ఎక్కడ ప్యాసింజర్ ఉందా అని చెప్పి అయితే రౌండ్ మీద రౌండ్ వేస్తారు ఆటోల్లో. సో అందుకే ఒక చిన్న డ్రాప్ కూడా అయితే రాలేదు. కోడూరు అంతా రౌండ్ వేసాను. ఎక్కడ చూసి ఆటోలే, ఆటో. సో అదే తిరుగుదాం. ప్రతిరోజు ఒకేలాగా ఉండదు కదా. నిన్న ఉన్నట్టు ఇవాళ లేదు, ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు. అందుకే తిరుగుతూ ఉండాలి. యాప్ ఉంటే మనం ఎక్కడ కూర్చొని బుకింగ్ వస్తుంది. కానీ ఇంత చిన్న టౌన్కి యాప్ వచ్చినా కష్టం. ఎన్ని ఆటోలు ఉన్నాయి, ఎన్ని ఆటోలు ఉన్నాయి చేయడం వరుసగా. సగం రోడ్డుకి ఆటోలే ఉంటాయి బస్ స్టాండ్లో. ఇక్కడ బస్ స్టాండ్లో కానీ అటు చిట్టూరు రూట్లో కానీ. బస్ స్టాండ్ దగ్గర ట్రాఫిక్ జామ్లో అయితే ఇరుక్కున్నా. సో ట్రాఫిక్ జామ్లో ఒకటి కుమారు, ఒకటి సీను, 2 మూటలు అయితే వేసారనమాట. సో 2 మూటలు అయితే వేసుకున్నా. అయితే అక్కడ ఇవ్వాలా, మూటలు అడిచామంటే మనకు వాళ్ళు అమౌంట్ ఇచ్చేస్తారు. సో ఆటో తెచ్చినప్పటి నుంచి ఇది సెకండ్ టైం అనమాట ఈ మాదిర. మొన్నొకసారి ఇదే విధంగా రోజా పూలు అయితే ఇచ్చారు. ఆ రోజా పూలు ఇచ్చి 20 రూపీస్ అయితే తీసుకున్నా. సో ఇప్పుడు సంపంగి పూలు అనమాట, 2 మూటలు. వాళ్ళే వేసుకుంటారు, వాళ్ళే తీసుకుంటారు, మనకు ప్యాసింజర్ అమౌంట్ ఇచ్చేస్తారు అనమాట. సో అది ప్యాసింజర్ గురించి ఆటో తిప్పుతూ ఉంటే 2 మూటలు అయితే పడ్డాయి.
అదే ఎక్కువ అంతేం లేదు రోడ్డు మీద అనుకున్నట్లా. ఒక ఫ్రైడే అయినా నిన్నే బాగుంది. ఒక మూట అయితే ఇచ్చేసా, సీను అంట టోల్గేట్ దగ్గర, ఇంకోటి కుమార్ అంట. ఇదేమో కుమార్నా? అదే మొన్న కూడా ఇచ్చా కుమార్కి, కానీ మిస్ అయింది. ముందుకు వచ్చేసా. కుమార్ అంటే అదంట. ఇది రివర్స్ వెళ్దాం, బ్యాక్ సైడ్ చూసుకుంటూ. వచ్చేసా మోటార్. అది రెండు మూటలు దింపేసి పొద్దున్నే 40 రూపాయలు బోని. ఇండికేటర్ ఈ బజర్ లేకుండా ఉంటే ఇండికేటర్ మండుతుందో లేదో అని తెలియదు. సో ఇండికేటర్ బజర్ కూడా అయితే ఫిట్ చేసా, హోండా కంపెనీది. అది బోని అయితే అయిపోయింది 40 రూపీస్. ఇంకా స్టార్ట్ అయింది కదా. నేనేమంటే మనకు డ్యూ కట్టే విధంగా వస్తే చాలు, స్కూల్ అమౌంట్ ఇది రెండు బ్యాలెన్స్ చేసుకుందాం అయితే తెచ్చాను. ఏదైనా పల్సర్ బైక్ తీసుకున్నా కానీ 6000 అలా మనం మంత్లీ పే చేయాల్సి వస్తుంది. అబ్బా కారణం అందుకని ఆ పల్సర్ బైక్ అయినా 6000 కట్టాలా, అదే ఇదే తీసుకుందాము. ఇంకొక 4000 ఆర్డర్ చేసుకొని బైక్ మాత్రం ఆటో ఉంటుంది, అన్నిటికీ యూజ్ అవుతుంది. బైక్ అయితే పెట్రోల్ మనం పోయాలా, దీనికైతే గ్యాస్ రన్ చేసుకోవచ్చు కదా ఇదే అని చెప్పి అయితే తీసుకున్నా. సో మీకు కానీ ఏ విధంగా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నాకు ఈ చిన్న డెసిషన్ అనేది. ఒక డ్రాప్ అయితే ఉన్నారు అక్కడ రోడ్డు మీద, చూసాం ఎక్కడికో. ఎక్కడికి పోతుంది. అడిగి పోవాలన్నా, అడిగి పోయి బ్యాగ్ ఇస్తుంది మాకు, తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్ ఎదురుగా బెస్ట్ బ్యాగ్ దగ్గర అడిగి కావాలి. వాటర్ క్యాన్ ఆడది బంగాళం గుడి ఆడే 50 రూపాయలు. ఆ కవర్లు కొట్టుకుంటా గాలికి ఇబ్బంది కదా, ఇదైతే సేఫ్ ఉంటుంది. కానీ చలికాలం అంతా ఉండాలా. అదే డస్ట్ పడకుండా, ఏదైనా చలికి ఇబ్బంది పడకుండా అన్నీ ఉంటుందని. పోయినా ఒకసారే కదా ఇన్వెస్ట్ చేస్తామని పెడి ఎన్నో ఏళ్ళు ఇంతకాల పెట్టి ఆటో పిల్లకాయలు తిరగకుంటే ఎన్నో ఏళ్ళు కొందరు పిల్లకాయలు చెత్త పిల్లకాయలు పెట్టి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏదో మొన్న 2 రోజులు వాన పడిల్లా, ఏమన్నా హాస్పిటల్ కాడ ఎవరన్నా ఎక్కిన వాళ్ళు చలి అంటామంటే ఆ పట్ట కుట్టియాలన్నా కానీ 500 అవుతుంది. 2 పక్కల కొట్టుకుంటా దాన్ని ఇష్టకల్ రైలీను అవి ట్యాగులు వేసి అంతా కలిపి కూడా 250 అట్లా అయింది. ఉండి ఉంటుంది. మళ్ళీ మా ఉబ్బని బీచ్ ఎండాకాలం వస్తే ట్యాగులు కత్తిరించేసి చుట్టింట్లో పెడేస్తాం. ఫస్ట్ డ్రాప్ చూశారు కదా, ఈ షీటు అక్కడ బాగా నచ్చింది, చాలా బాగుంది, ఐడియా మంచిది ఉంది. ఈ కోడూరు ఆటోలో నేను చూడలేదు, చాలా బాగా చేశారు అబ్బాయి అయింది. సో అది అక్కడ ఎల్జీ షోరూమ్ సత్యాకి ఆపోజిట్లో ఎక్కారు. ఇక్కడ అంకమ్మ నగర్లోకి వచ్చి ఏదో బ్యాగ్ తీసుకుంటారంట. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర డ్రాప్ చేసేయాల, అది బెస్ట్ బేకరీ దగ్గర. సో వెళ్దాం, డ్రాప్ చేసి నెక్స్ట్ ఏదో వస్తుందో చూద్దాం.
ఇలా టైం పాస్ జరుగుతుంది, ప్లస్ మనకు కూడా ఏదో కొంచెం ఇన్కమ్ ఉంటుందని అయితే తెచ్చాను. చాలామంది అయితే బంధువుల్లో నీకెందుకు ఆటో అంటే ఏదో చిన్న చూపుగా చూస్తున్నారు. నాకు సెట్ అయింది ఇది. ఇప్పుడు దీని ప్లేస్లో బైక్ ఉంటే ఇంట్లో బైక్ పెట్టేసి హ్యాపీగా టీవీ చూసుకుంటా షాప్లో ఆడాడ కూర్చొని ఇలాంటి ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటా. అదే ఆటో తీసుకోవడం వల్ల ఏం జరిగింది, ఒక మైండ్ సెట్ అనేది క్రియేట్ అయిపోయింది. మార్నింగ్ రన్నింగ్కి వెళ్ళడం, ఆటో తీసుకెళ్ళి తర్వాత స్కూల్ డ్యూటీకి వెళ్ళడం, తర్వాత వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఆటో మీద ఆటో ఎంతో కొంత సంపాదాలి, ఒక 300 అన్నా అనే విధంగా ఈవినింగ్ వరకు కష్టపడడం. ప్రతి ఒక్క రోజు అదే మైండ్లో ఉండ. అంతకుముందు అంతా మాది బ్యాన్ పోయి వచ్చినామా, పనుకున్నామా, తిన్నామా, ఏమో ఎంత మంచి నోట్ ఇచ్చిందో చూడు. ఇది మారుతుందో లేదో. సో ఆటో ఎక్కిన తర్వాత దిగేటప్పుడు ఇస్తారనమాట చేంజ్. అది మారుతో అని భయం. మారితే పర్లా, కొన్ని నోట్లు అయితే ఇది ఎక్కింది. గాడికి పోలీస్ స్టేషన్ కాడికా స్టేట్ బ్యాంక్ ఈ పక్కన సందులో నుంచి ఆటో స్టార్ట్ చేసినప్పటి నుంచి స్టేషన్ రూట్లోకి అయితే రాలేదు. సో ఇప్పుడైతే వచ్చా బీభత్సంగా ఉన్నాయి ఆటోలు, గ్యాప్ లేవు. ఇట్లా సైడ్ కానీ ఇట్లా వచ్చేటివి కానీ వీళ్ళందరికీ ప్యాసింజర్లు ఆడించొచ్చారు. మళ్ళీ నేను పొద్దుటి నుంచి ఏం తోలేదు అంటే దేనికి ఈ విధంగా ఒక పల్లికి ఎటు తిరిగినా కానీ 4 గంటలు 10 ఆటోలు ఉంటాయి. ఏ పల్లి చూస్తే 10 ఆటోలు 20 ఆటోలు ఉన్నాయి. అవి టౌన్లో ఉన్న ఆటోలు ఇవన్నీ కలిసి మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ వరకు 6 o'clock 4 o'clock వరకు తిరుగుతూనే ఉంటాయి. పల్లెల్లో నుంచి కాలేజీలు దొరకొచ్చిన వాళ్ళు కాలేజీ గారి డ్రాప్ చేసి టౌన్లో తిరుగుతూ ఉంటారు. అందుకే ఎక్కువ అయిపోతున్నాయి ఆటోలు, చాలా ఎక్కువ ఉన్నాయి, కొద్దిగా కాదు. ఇలా అన్ని ఆటోలకి ప్యాసింజర్లు దొరకాలంటే కష్టము. చిన్న డ్రాప్ అయితే ఉంది. సో ఓవన్పల్లికి అయితే వచ్చా. ఈవినింగ్ కూడా స్కూల్ డ్యూటీ పూర్తి చేసుకొని ఇప్పుడు అరౌండ్ 8 అయితే అవుతుంది టైము. సో స్మాల్ డ్రాప్ కోడూరు నుంచి బైనపల్లికి, ఓవన్పల్లి కాదు బైనపల్లికి డ్రాపు. సో అయిపోయింది, వెళ్ళిపోతున్నారు రిటర్ను. వీడియో తీద్దాం అనుకున్నా కానీ మార్నింగ్ నుంచి బాగా తీద్దాం అనుకున్నా కానీ అనుకున్నంత అయితే పికప్లు లేవు. అనుకున్నంత విధంగా అయితే పికప్స్ అనేది లేవు అనమాట. అంటే డ్రాప్స్ చాలా తక్కువ. ఇవాళ చెప్పుకుంటేనే ఏదో అలా ఉంటుంది. అరౌండ్ 500 కూడా డ్రైవ్ చేయలేకపోయినాను. 300 తోలడానికి ఎంతో కష్టపడాల్సింది వచ్చింది. ఆ విధంగా తిరుగుతున్నాయి ఆటోలో. అందుకనే వీడియో తీయాలన్నా కానీ అంత ఇంట్రెస్ట్ అనిపించలే. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూద్దాము 8 అయితే అయింది. ఈ డ్రాప్ అయితే చేసి కట్ట మీద వెళ్తున్నాను అనమాట, బైనపల్లి నుంచి కోడూరుకి సింగల్గా. ఇప్పుడు ఒక స్టేషన్కి డ్రాప్ అయితే చేశా. మళ్ళీ స్టేషన్ దగ్గర నుంచి మళ్ళీ టోల్గేట్ దగ్గరికి ఒక డ్రాపు. ఆ స్టేషన్కి వచ్చి ఓవన్పల్లి నుంచి బైనపల్లి నుంచి వస్తూ ఉంటే చిట్టివేల రూట్లో నుంచే స్టేషన్కి డ్రాపు. సో మళ్ళీ స్టేషన్ దగ్గర నుంచి వస్తూ ఉంటే ఆర్ఎస్ రోడ్లో నుంచి టోల్గేట్ వరకు డ్రాపు. సో అతను ఎక్కుతూనే టోల్గేట్ దగ్గర దిగి అతను ఎక్కుతూనే ఇదేందో మినీ సైజ్ కార్ లాగా ఉంది అన్నాడు. సో రికార్డ్ చేయలేకపోయా, కెమెరా పెట్టుకొని కూడా రికార్డ్ చేయలేకపోయా. సో అది చిన్న విషయం షేర్ చేసుకున్నాం అనుకున్నా. సో ఈ షీటు అంతా బాగుంది, మినీ సైజ్ కార్ లాగా ఉంది, ఒక నానో లాగా ఉంది అన్నాడు. అది చిన్న కాంప్లిమెంట్. ఏదో కష్టపడి ఇన్వెస్ట్ చేసి బిగించా కదా. చాలా మందికి ప్యాసింజర్స్కి అర్థమవుతుంది, మా ఆటో డ్రైవర్స్కి అయితే అర్థం కావట్లే. ఎందుకు బిగించావా, ఏంది ఇది ఒప్పు పెడతా అది ఇది అంటారు కానీ మా డ్రైవర్ అన్నలు. కానీ ప్యాసింజర్స్కి వాళ్ళు సేఫ్టీ చూసుకుంటున్నారు, చలిగాలి రాకుండా, వర్షం పడినప్పుడు తుంపర్లు పడకుండా చాలా సేఫ్గా ఉందని అయితే ఫీల్ అవుతున్నారు. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే మరి ఒకసారి లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో పుచ్చిక్ సబ్స్క్రైబ్. డ్యూటీ అయితే ఏం చేస్తున్నాను. సో ట్రిప్స్ ఏమి ఉండవు,
సో డ్రాప్స్ ఏమి ఉండవు. 9:24 అయింది టైము, అది సాటర్డే. సో అందుకే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్న వీడియో. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పార్కింగ్ అయితే చేసా. సో కెమెరాస్ అయితే ఉంటాయి, అందుకే పార్కింగ్ ఇక్కడైతే చేస్తున్నాను. మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్. ఉత్తున్నా కొట్టను సాబ్ పంచర్ అవుతారండి ఊళ్ళందరూ. కొట్టను తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదా? తప్పదు సాబ్.